ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలను చూస్తూ ఇక హజ్బల్లా చీఫ్ నస్రల్లా మృతి, ఇరాన్ జనరల్ అబ్బాస్ కూడా ఇక బిరుట్లోని ఓ బంకర్ లో సమావేశం, గుర్తించిన దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇక నస్రల్లా ఆ కూతురుపై జైనబ్ మృతి చెందినట్లు ఐడిఎఫ్ ప్రకటన. 32 ఏళ్లుగా హజ్బల్లా ఇక బీరూట్ పై కొనసాగుతున్న దాడి 720కి చేరిన మరణాలు. రహస్య ప్రదేశానికి ఇరాన్ సుప్రీం లీడర్ అమెరికన్ న్యాయం బిడెన్ ఇక ఇరాన్ మద్దతులో లెబనాన్ భూభాగంపై నుంచి ఇజ్రాయెల్ బికర క్షిపణిలో దాడి చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థ పెద్ద దెబ్బ తగిలింది. శుక్రవారం రాత్రి దక్షిణ బీరూట్ లో దహియాన్ పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వైమిక దళం చేసిన క్షిపణి దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్ అబ్బాస్ నిల్సో రుఫన్ కూడా ఈ దాడిలో దుర్మరణం పాలయ్యారు. ఇద్దరితో పాటు హిజ్బుల్లా చెందిన ఒక కమాండర్ అలీ కర్కి, ఇద్దరు డిప్యూటీ కమాండర్లు నస్రుల్లా కుమార్తె జైనిబ్ నస్రుల్లా కూడా మృతి చెందినట్టు ఐడిఎఫ్ శనివారం ఉదయం ప్రకటించింది. ఫ్యామిలీ కార్డులో యాజమానిగా మహిళ. షమీర్పేటలో జరిగిన నల్సర్ యూనివర్సిటీకి 21వ స్నాత కోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇక సీఎం రేవంత్ రెడ్డి తదితరులు. సంక్షేమ పథకాల్లో సమాచారం ఆధారంగా కుటుంబ నిర్ధారణ. ఇక నియోజకవర్గాల 2 ప్రాంతాల్లో పైలట్ ప్రజలు అమలు ఇక 3 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇక మంత్రివర్గ ఉపసంఘం యోచన. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ మహిళా కుటుంబ యాజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇతర కుటుంబాల సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక పేర్కొనాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఆరోగ్య కార్డు, వ్యవసాయ ఇతర సంక్షేమ పథకాల సమాచారం ఆధారంగా డిజిటల్ కార్డు కుటుంబాల నిర్ధారణ చేయాలన్నారు. శనివారం డిజిటల్ కార్డు అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న కార్డులను పరిశీలించి ఉత్తమ వివరాలు స్వీకరించాలని సూచించారు. బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డులు వంటి సమాచారం సేకరించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక న్యాయవాదులుగా ఆదర్శంగా ఉండాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలి. సంపూర్ణలతో పోలిస్తే నేటికి న్యాయం పొందలేదని పేదలకు, ఇంకా పొందలేని పేదలు ఇక స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి లీలాయంలో కళ మహోత్సవంలో ప్రారంభం అన్నట్టు ఒక వార్త అనేది. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఫ్రీ, పార్క్ చుట్టూ అండర్ పాస్, ఫ్లైఓవర్లు, యూటర్న్ లేకుండా చర్యలు. ఇక 826 కోట్లతో 6 జంక్షన్ అభివృద్ధి. జిహెచ్ఎంసీకి అనుమతించిన ప్రభుత్వం. మూసిలో పార్కింగ్ నిలిపివేత నిరసన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వెనక్కి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 85 కుటుంబాలు తరలింపు. ఎట్టి పరిస్థితులను కఠినంగా వ్యవహరించవద్దన్న సర్కార్. ఇక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దానా కిషోర్ రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇంకా మూసీ రివర్మెంట్ కమిషనర్ దానా కిషోర్, ఎవరిని బలవంతంగా తరలించాం, ఇష్ట ప్రకారమే మూసీ నిర్వాహకులు తరలింపు. పట్టాలను ఉన్న వారికి చట్ట ప్రకారం పరిహారం. అనాథాధికార నిర్మాణాలు, బిల్డర్లపై కేసు. ఇక అభిదాలు నష్టపోతారని విద్యాసంస్థలను గుర్తించాలి. ఇక హైడ్రా పూచి కాదు భరోసా. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్, హైడ్రా కమిషనర్. ఇక మూసీ నది గర్భం రివర్ బెడ్ లో నివసిస్తున్న ప్రజలకు బలవంతంగా కూడా ఇష్ట ప్రకారమే తరలిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానా కిషోర్ కూడా తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, సంవత్సరాల తరబడి ఉన్న ప్రాంతాలకు వీడి వెళ్లాలని, వారి బాగోదని అర్థం చేసుకోగలమని, వారికి సైకలాజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. సొంత భవనాలు నిర్మించుకున్న వారికి నిబంధనల ప్రకారం చెల్లింపు ఇస్తామని, నదీ గర్భంలో నివాసం ఉన్న పేదలకు ప్రభుత్వ కన్న బిడ్డలా చూసుకుంటామని పేర్కొన్నారు దానా కిషోర్. ఒక వార్త అనేది. ఇక బుచ్చమ్మ ఆత్మహత్య, రంగనాథ్ పై ఎన్హెచ్ఆర్సి కేసు అన్నట్టు. 15 రోజుల్లో 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్మణ రామచంద్రరావు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులకు ప్రోత్సహించండి, రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం. ఈ యొక్క వార్త అనేది చూస్తున్నాం. రాబోయే 15 రోజుల్లో 40 లక్షల పార్టీ సభ్యత్వం నమోదు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఆసక్తితో ఉన్న వారి నాయకత్వాన్ని పోషించి పార్టీ సభ్యతాన్ని సాధించాలని అన్నారు. హైడ్రా రైతు సమస్యలపై ప్రజా పోరాటాలు చేస్తూనే పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని హరిత ప్లాజా పార్టీ ముఖ్యమంత్రులు శనివారం సమావేశమైన జేపీ నడ్డా పార్టీ సభ్యత్వంపై నమోదైన వివరాలు అనేది వివరించడం జరిగింది. ఇక హైడ్రా కోరికతో ప్రభుత్వం తలాగొక్కుంటుంది. కూల్చివేతలపై నివేదనలతో త్వరలో చలో హైదరాబాద్. జగన్ బుల్డోజర్ కలాం కంటే తోపే రాష్ట్రపతి హోదాలో కలాం తిరుపలను డిక్లరేషన్ ఇచ్చారు. ఇక జగన్ లడ్డును కల్తీ చేసినట్టే ఉంది బండి. ఇక హైదరాబాద్తోనే ఆత్మహత్య. లైఫ్ సపోర్ట్ తీసేయొచ్చు, పరోక్ష కారుణ్య మరణానికి కేంద్రం ముషాయిదాగా మార్గదర్శకాలు విడుదల. ఇక జీవోత్సవాలంగా బతుకు ఊడిస్తున్న రోగాల కోసం జీవనాధార వైద్యాక్రియాల తొలగింపు ద్వారా మరణం 4 షరతులు, వాటి ఆధారంగా నిర్ణయం. అక్టోబర్ 20 వరకు సూచనలు అవకాశం. హైడ్రోజన్ బాంబుల హైడ్రా మూసిలో పేదలకు రక్తం పారించే యత్నం. ఉచ్చమ్మ అది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య. హరీష్ రావు. హైడ్రోజన్ బాంబుల మారిందని ఎవరి కంటి మీద కనుక లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మూసి గోదావరి నీళ్లు పారిస్తారని చెప్పి పేదల మధ్య తరగతి ప్రజల రక్తం కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో మూసి సుందరీకరణ బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ న్యాయం జరిగినంత వరకు తెలంగాణ భవన్లో 24 గంటల్లో లీగల్ టీం ఉంటుందని హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యమ మృతదేహాన్ని సందర్శించడానికి గాంధీకి వచ్చిన హరీష్ రావు సబితా ఇక మూసి సుందరీకరణకు లక్షల కోట్లు, దాంతో ముడిసే నేతలెందరూ పాలమూరు రంగారెడ్డి చింతకన్నా ఎందుకు హైదరాబాద్లకు అండంగా ఉంటాం కేటీఆర్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. You also give the suggestion in comment. Thank you. Thanks for watching my reports.